గూగుల్ రీడ్ అలాంగ్ అప్లికేషన్ని ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంది. ఈ గూగుల్ రీడ్ అలాంగ్ యాప్ ఉపాధ్యాయులు ఇన్స్టాల్ చేసుకోవడం కాకుండా విద్యార్థులతో కూడా ఇన్స్టాల్ చేసుకునేలా చూడాలి. ఈ గూగుల్ రీడ్ అలాంగ్ అప్లికేషను అనేటువంటిది ఏ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లోనైనా సరే పనిచేస్తూ ఉంది. ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్నట్టుకు మాత్రమే మనకి మొబైల్ డేటా అంటే నెట్ అవసరం అవుతుంది. తర్వాత ఇది నెట్ లేకపోయినా ఆఫ్లైన్లో కూడా పనిచేస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రతి మండలానికి కూడా మండల్ పార్ట్నర్ కోడ్స్ పంపించడం జరుగుతుంది. మన ఎంఈఓలు ప్రతి ఉపాధ్యాయుడికి కూడా పార్ట్నర్ కోడ్స్ పంపించడం జరుగుతుంది. ఈ యాప్లో మనం చదివినటువంటి కథలు అన్నీ కూడా రికార్డ్ డాష్బోర్డ్లో డిస్ప్లే అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ గూగుల్ రీడ్ అలాంగ్ అప్లికేషన్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, మన మొబైల్ ఫోన్లో ఏ విధంగా ఉపయోగించాలనేది తెలుసుకుందాం. ప్లేస్టోర్ మీరు ఓపెన్ చేసుకోండి. గూగుల్ ప్లేస్టోర్ ఓపెన్ చేసుకోండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసుకొని రీడ్ అలాంగ్ అని ఇన్స్టాల్ చేసినట్టయితే ఈ విధంగా టైప్ చేసినట్లయితే ఈ విధంగా రీడ్ అలాంగ్ లెర్న్ టు రీడ్ విత్ గూగుల్ అని ఒక అప్లికేషన్ ఈ సింబల్తో మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఇన్స్టాల్పై క్లిక్ చేయాలి. ఇన్స్టాల్పై క్లిక్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ అనేటువంటిది ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా యాప్ అనేటువంటిది ఇన్స్టాల్ అయిపోవడం జరుగుతుంది. 51.09 MBతో ఈ యాప్ ఉంది, ఇన్స్టాలింగ్ అవడం జరుగుతుంది. ఇంకా ఈ యాప్ గురించి ఇంకా మనం తెలుసుకుందాం. ఈ యాప్ చూసినట్లయితే ఇక్కడ ఫీచర్స్ చూసినట్లయితే ఇది ఆఫ్లైన్లో వర్క్ చేస్తుంది, ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత గేమ్స్ ఉన్నాయి, తర్వాత మల్టీ చైల్డ్ ప్రొఫైల్ ఉంది, పర్సనలైజర్ ఉంది, తర్వాత లాంగ్వేజెస్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, తర్వాత ఏంటిది బంగ్లా, ఉర్దూ, తెలుగు, మరాఠీ, తమిళ్, స్పానిష్, ఈ విధంగా పోర్చుగీస్, ఈ విధమైనటువంటి లాంగ్వేజెస్ కూడా ఈ యాప్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఇన్స్టాల్ అయిన తర్వాత ఇది ఓపెన్పై క్లిక్ చేయాలి. ఓపెన్గా క్లిక్ చేసినట్లయితే అది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం మనకి ఏ లాంగ్వేజ్ అయితే రీడింగ్ చేస్తామో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. మన ఇప్పుడు లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీషు సెలెక్ట్ చేశాను. మీ చిన్నారులు తెలుగు, ఇంగ్లీష్లలో చదవడం నేర్చుకుంటారు. కొనసాగడానికి ఈ ఆకుపచ్చ రంగు బటన్ పై ట్యాప్ చేయండి. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఆకుపచ్చ రంగు ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి ఆరోపై క్లిక్ చేయాలి. మేము ఏ సమాచారాన్ని సేకరిస్తామో, ఎలా ఉపయోగిస్తామో అర్థం చేసుకోవడానికి దయచేసి ఈ నోటీస్ను పూర్తిగా చదవండి. ఇక్కడ కొంత ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా చదవమని చెప్తుంది. జాగ్రత్తగా చదవండి. చదివిన తర్వాత మీకు అర్థం అయిందని నిర్ధారించడానికి ఆకుపచ్చని రంగు బటన్ పై ఇది పూర్తిగా చదివిన తర్వాత ఇక్కడ అర్థమైంది అనేటువంటి ఆకుపచ్చ రంగు బటన్ పై క్లిక్ చేయమని చెప్తుంది. వినడానికి ఇక్కడ నొక్కండి. ఈ విధంగా వినడానికి ఇక్కడ నొక్కమని అంటుంది. దీనిపై మీరు దీనిని ఇప్పుడు నాకు చదివి వినిపిస్తారా? మీరు చెప్పేది నాకు వినబడటానికి యాపునకు ఈ అనుమతి చదవడం మీ వంతు. పిల్లలకు వారు సరిగ్గా చదివిన పదాలకు ఈ విధంగా స్టార్లు లభిస్తాయి. మీ చిన్నారులు మరింత మెరుగ్గా తెలుగు, ఇంగ్లీష్ చదవగలిగేలా సహాయపడటానికి మీరు సిద్ధమైతే ఈ ఆకుపచ్చ రంగు బటన్ను ట్యాప్ చేయండి. మనం ఇది చదివిన తర్వాత ఈ ఆకుపచ్చ రంగు ఈ బటన్ పై క్లిక్ చేయాలి. లైబ్రరీ, గేమ్ ఆడండి లేదా కథను చదవండి. ఈ విధంగా మనకి ఇది ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ తెలుగు, ఇంగ్లీషు రెండు భాషల్లో కూడా ఉన్నది. ఇక్కడ మనకి తెలుగుకి సంబంధించి చాలా కథలు ఇక్కడ ఇందులో మనకి అవైలబిలిటీగా ఉన్నాయి. ఇక్కడ మనం ఆన్లైన్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ యారో బటన్పై క్లిక్ చేసి అది మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆఫ్లైన్లో కూడా వీటిని చూడవచ్చు. తర్వాత గేములు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక కథ చదవచ్చు లేదా ఏదైనా ఒక గేము చూడవచ్చు. నా మంచి స్నేహితురాలు చదువుదాం. నా మంచి స్నేహితురాలు.
చదవండి. ఇస్తూ ఉంటుంది. మరుసటి ఈ విధంగా ఒక అది గేమ్ ఆడదాం. చివరికి వచ్చేసింది. అక్కడ మనకి స్టార్లో మనం ఎన్ని నిమిషాలు అయితే చదివామో అవన్నీ కూడా ఇక్కడ రికార్డ్ అవ్వడం జరుగుతాయి. ఈ విధంగా మనకి ఇందులో ఈ చదవచ్చు. రోజు 10 నిమిషాల పఠనాన్ని పూర్తి చేయడానికి మరో 9 నిమిషాలు చదవండి. ఈ విధంగా మనం 1 నిమిషం చదివాం అద్భుతం. కాబట్టి మీకు లభించిన ఆ అది స్టార్లన్నింటినీ చూడండి. మీ ఇక్కడ స్టార్లను డేటా సేవ్ ఉంటుంది. చేయడానికి మీరే స్వయంగా ఫోటో తీసుకోండి. ఇక్కడ స్టార్ సేవ్ చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడ కెమెరాను తెరువు అనే బటన్ ఉంటుంది. దీనిపై మనం క్లిక్ చేసినట్లయితే ఇది కెమెరా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. విత్ యూజింగ్ దిస్ యాప్. మీ ఫోటో తీసుకోవడానికి ఇక్కడ నొక్కండి. అంతా బాగానే ఉంది. ఈ ఫోటోను ఉపయోగించడానికి ఆకుపచ్చ బటన్ నొక్కండి. ఈ బటన్ పై మనం క్లిక్ లైబ్రరీ చేసినట్లయితే మన ఫోటో కూడా ఈ విధంగా సేవ్ అవి ఇక్కడ స్టార్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మన ప్రొఫైల్ పిక్స్ కూడా సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఇంగ్లీష్ కావాల్సి ఉంటే ఇంగ్లీష్ స్టోరీస్ కథలు కూడా మనం ఇక్కడ చాలా ఉన్నాయి. ఇవి మనం ట్రై చేయొచ్చు. ఇక్కడ చూసుకోండి. ఫోటో కూడా మార్చాలంటే ఇక్కడ ఉంది. తర్వాత పేరు జోడించండి. తర్వాత షేరు, ఫీడ్బ్యాక్, ఈ విధంగా పార్ట్నర్ కోడ్స్, గోప్యత నిబంధనలు. ఇక్కడ మనం మీ యూప్ డేటాను వినియోగాన్ని షేర్ చేయడం ప్రారంభించడానికి లేదా ఆపడానికి పార్ట్నర్ సంస్థలను జోడించండి లేదా తీసివేయండి. ఇక్కడ మనం పార్ట్నర్ కోడ్ని జోడించినట్లయితే ఇక్కడ పార్ట్నర్ కోడ్ని జోడించడానికి దీనిపై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పార్ట్నర్ కోడ్ ఇచ్చి ఇక్కడ చెక్ చేయ మీద క్లిక్ చేసినట్లయితే మనం దీనిలోకి ఇదన్నీ కూడా రికార్డ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇది నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.